తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత టమాటా, క్యాప్సికమ్, ఆలు వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసిన తర్వాత టమాటా ఇవి మిక్స్ చేయాలి. 1 స్పూన్ అల్లం వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. తర్వాత కలుపుకోవాలి ఇది బాగా. తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా మొత్తం 10 రూపీస్ ప్యాకెట్లో షాప్లో దొరుకుతుంది అనమాట. ఆ ప్యాకెట్లో అది వస్తాయి, అన్నీ వేసుకోవాలి, ఫుడ్ కలర్ తప్ప. ఒక 2-3 ఆకులు వేసుకున్న తర్వాత మళ్ళీ గోబీస్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయినాక మనం అన్ని గోబీస్ వేసుకోవాలన్నమాట. గోబీస్ వేసుకొని మిక్స్ చేయాలి. సో పెట్టుకున్నాం కాబట్టి పుల్లలు అయిన తర్వాత ఇప్పుడు గోబీస్లో రైస్ యాడ్ చేయాలి. చేసిన తర్వాత మసాలా వేయాలన్నమాట. మళ్ళీ పైన రైస్ పైన మళ్ళీ మసాలా వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం దానిపైన ధనియాల పొడి వేసేసాను. తర్వాత సోయా సాస్ పోసి బాగా మిక్స్ చేయాలి. సోయా సాస్ పోసి మిక్స్ చేయాలి. మీకు అవసరమైతే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. దానిపైన కొత్తిమీర చల్లాలి లైట్గా. మళ్ళీ మనం నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతే, మన గోబీ రైస్ రెడీ.